హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 4A Vlogs. నేను మీ ప్రశాంత్ అండ్ నేను హేమంత్. రైట్ నో హేమంత్ మనం ఏడున్నాం? ఎక్స్పీరియన్స్ దగ్గర ఉన్నాము. అండ్ ఎక్కడ ఇది కంప్లీట్ లొకేషన్? సో ఇది చిలుకూరు బాలాజీ దగ్గర ఉంది, శంకర్పల్లి చిలుకూరుపల్లి ఆ రూట్లో ఉంది మీకు. సో మేమైతే మ్యాప్ పెట్టుకుని వచ్చినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టార్టింగ్ ఇక్కడ వచ్చినాక మంచి ఆర్చ్ ఉంది, కొద్దిగా షేడ్ కూడా ఉంది, వెయిటింగ్ ఏరియా ఉంది, గోకా ఐ మీన్ మీకు బగీస్ కనిపిస్తున్నాయి. సో ట్రావెల్ చేయడం వెరీ హ్యూజ్ ఏరియా అనమాట, ఆల్మోస్ట్ 150 acres. నిన్ననే సీఎం వచ్చి ఓపెన్ చేశారు ఇది. రేవంత్ రెడ్డి అండ్ సెంటం చిరంజీవి గారు ఇద్దరు వచ్చేసి ఓపెన్ చేసే సేమ్ టైం ఇది వచ్చి 150 acres లో చేశారు. బట్ 50 acres రైట్ నో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి ఉంది. ఈ 50 acres కంప్లీట్ గా మేము వాక్ త్రూ చేసేసి మీకు దీంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి వాల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమేమి ట్రీస్ ఉన్నాయి, మన దగ్గర తెలిసేసి 87 countries నుంచి ట్రీస్ తెచ్చారు అని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అసలు లోపలికి ఎట్లాంటి వాటి ట్రీస్ ఉన్నాయి అంటే సేమ్ టైం మేము విన్న దాంతో అసలు ఒక ఇప్పుడు నుంచి ఎక్స్పెక్టేషన్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అసలు ఎవరైనా మూవీస్లో ఎక్కడైనా సరే ఇక్కడనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు ఇప్పటి నుంచి. ఇట్ ద న్యూ బయోడైవర్సిటీ టు హైదరాబాద్ అనే ఒక పెద్ద టాక్ అనేది నడిచింది. అండ్ ఇది ఎవరు మొత్తం ఇది ఆర్కిటెక్ట్ ఎవరు అట్ సేమ్ టైం ఎవరు దీనిలో పాల్గొన్నారు అవన్నీ కూడా మేము ఈ వీడియోలో డిస్క్లోజ్ చేస్తాము. అండ్ మీరు గెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ టికెట్ ప్రైస్ ఎంతనో మీరు గెస్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంట్రీ టికెట్ ప్రైస్ మేము లాస్ట్లో చెప్తాం, మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అప్పుడు ఒక హింట్ ఏంటంటే 200 అయితే కాదు, గెస్ట్ చేయండి. గెస్ట్ చేయండి, మీరు గెస్ట్ చేసి లాస్ట్లో వరకు వీడియో చూడండి, లాస్ట్లో కామెంట్ చేయండి. లాస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేస్తాం దాని గురించి. చూస్తున్నట్టుంటే మొత్తం ల్యాండ్స్కేపింగ్ చాలా బాగుంది, మోడర్న్ ఆర్ట్ ఇదంతా అదిరిపోయింది. చూడండి మీరు, చూడండి ఆ పైన చూడండి. అండ్ ఇదంతా సిలోన్ అంటే శ్రీలంక నుంచి తెప్పించారంట ఈ పీసెస్ అన్ని. అండ్ ఇక్కడ చూసారంటే ఒక చిన్న టేబుల్, క్యాజువల్ టేబుల్ లాగా ఉంది, చాలా బాగుంది. అంటే ఎక్కువ వీళ్ళు ఏం ఫైండింగ్ చేయకపోయినా ప్రెజెంటేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది చూడండి, ఈ ఫోటోలో మీకు అసలు గమనించి దీంట్లో మీకు ఏమేమి కనపడుతుందో మా కామెంట్లో పెట్టండి. ఈ కంప్లీట్గా ఈ స్ట్రక్చర్లో ఏదైనా ఒక ఐడెంటిఫై ఉంది, మీరు అది ఐడెంటిఫై చేసేసి మాకు ఒక కామెంట్లో చేయండి. అండ్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఇది కాపర్ అంట, ఏదైతే స్క్రూస్ యూజ్ చేశారో డీటెయిలింగ్ కోసం కాపర్ యూజ్ చేశారు. దానితోటి ఈ ఆర్ట్ అంతా బోల్ట్స్ తో చేశారు. అట్ ద సేమ్ టైం పైన ఒక కెమిలియన్ కనిపిస్తుంది, అది షీట్ మెటల్ తో చేశారు. అంటే మల్టిపుల్ కల్చర్స్ నుంచి ఇన్స్పైర్ అయినట్టుంది. సో ఇలాంటి ఈ చెక్క ఉంది కదా, ఇది చూస్తే మీరు ఏషియా పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వీటిని పూజిస్తారు అనమాట. వీటిని ఎందుకంటే అక్కడ వాల్కెనో రిచ్ ప్లేస్, అది వాల్కెనోస్ పేలుతూ ఉంటాయి, అవి పేలొద్దు అని సేఫ్ గార్డ్ చేస్తాయి. అక్కడి నుంచి వచ్చింది. మీరు హవాయి దగ్గర చూసుకోవచ్చు, లేదా ఏదైనా పాలినేషన్ కంట్రీస్ లో చూడొచ్చు. ఇక్కడ మీకు అది కనిపిస్తుంది, షాక్ లాగా ఉంది ఇదంతా లోపలికి వస్తే. అండ్ ఇక్కడ కూడా మీకు మల్టిపుల్ ఆర్ట్ వర్క్స్ కనిపిస్తాయి. లోపల రాగానే కూర్చోడానికి ఒక చిన్న టేబుల్ సెట్ చేశారు, దాంతో ఆర్ట్ వర్క్ ఉంది, అండ్ స్టోన్స్ ఉన్నాయి, వుడ్ వర్క్ ఉంది. సో ఇది సింప్లీ ఎక్స్ప్లిసిట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రతి దగ్గర మీకు ఆర్ట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ప్రతి ఆర్ట్ వర్క్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంది. అండ్ సేమ్ టైం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దగ్గర డీటెయిలింగ్గా పెట్టారు. అండ్ సేమ్ టైం ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ని ఓపెన్ వాల్ అంటారంట. ఎవరైనా ఈవినింగ్ టైంలోకి వచ్చేసారు అనుకోండి, ఓపెన్గా మీరు నేచర్ని లవ్ చేసుకుంటా, యూ కెన్ హ్యావ్ అన్ కప్ ఆఫ్ టీ అండ్ ఎనీథింగ్ హియర్, యూ విల్ లవ్ ద ప్లేస్. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఇది చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు. ఐ థింక్ ఇదంతా సింథటిక్ మెటీరియల్స్ యూజ్ చేశారు. బట్ ఆ ఉమెన్ చూడండి, ఐ థింక్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్, సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్సీ తన ఓన్ వైబ్ లా ఉంది. ఇక్కడ కింద చూస్తే అది నాకు సరిగా తెలియదు, ఐఎమ్ అస్యూమింగ్ అది హారతిపల్లం అనుకుంటున్నాను. గాడెస్ తను కంప్లీట్లీ ఏంటంటే ప్రతి ఒక్క నేచర్కి ఇక్కడ ప్రతి ఒక్క ఆర్ట్కి ఒక సింబాలిక్గా పెట్టారు. దాని గురించి ఇక్కడ రాసి పెడితే వీ కెన్ సే ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ మనం క్లియర్గా చూసే తెలిసిపోతే స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే నేచర్ అనే ఐడెంటిఫై ఇది. అండ్ మీకు ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోలో. గాయ్స్ మీరు వెనకాల సీనియర్ చూసేసి మేము ఏదో ఐ మూవీ సెట్లోకి వచ్చామనుకుంటారు. బట్ రైట్ నో వీఆర్ నాట్ దేర్. అండ్ ఇది కంప్లీట్గా కంప్లీట్ ఎట్లుంది మీకు ఎక్స్పీరియన్స్? వెరీ ఇంట్రెస్ట్లో ఉంది. మీరు ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మా భగీరథం చూపించాడు. సో మీరు ఇక్కడ చూసారైతే వెనకాల చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ మనకి ఇక్కడ ఇండియాలో కూడా కనిపిస్తాయి. సో ప్రశాంత్ ఇట్రా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వేరే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ప్రతి చెట్టు ఒకటే ఫ్లవర్ కాస్తుంది, ఒక్క ఫ్లవర్ ఒక చెట్టుకి. అండ్ ఆ ఒక్క ఫ్లవర్ మీకు 1 month ఉంటుంది. అది నైట్ లోపలికి వెళ్ళిపోతుంది, పొగులు విచ్చుకుంటుంది అంట. సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీరు కింద ఇక్కడ సాయిల్ చూసినా కూడా మీకు బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్లో
తను హ్యాపీగా ఉంటుంది కాబట్టి లైక్ బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్, లాటరల్ సాయిల్ ఆర్ రెడ్ సాయిల్. ఇది ఒక్క సాయిల్ లేదు, దేర్ ఇస్ డిఫరెంట్ సాయిల్స్ అండ్ ఆ ప్లాంటేషన్కి ఏ సాయిల్ సూటబుల్ అవుతుందో ఆ ప్లాంటేషన్కి ఆ సాయిల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అయినా ఫ్యూ మంత్స్లో అయినా దిస్ విల్ బి అ స్పాట్ ఎక్కడైతే ఎక్కువ షూటింగ్స్ అవుతాయో, ఏదైతే మన రామోజీ ఫిల్మ్ సిటీకి షూటింగ్ చేస్తున్నారు సెట్స్ వేసుకొని, సెట్స్ కూడా అవసరం లేదు, ఇది కంప్లీట్గా ఒక షూటింగ్ స్పాట్. ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా చూసుకుంటే రామ్దేవ్ గారిది ఇట్స్ రన్ అండ్ బౌట్ ఫ్రమ్ వరంగల్. అంటే తను ఇనిషియేషన్ తీసుకొని మనకి ఇట్లాంటి చెట్లని 83 కంట్రీస్లో నుంచి ప్లాంటేషన్స్ అండ్ ప్లాంట్స్ని తీసుకొని రావడం ఇట్స్ పెద్ద డీల్ అది. అట్లాంటి ప్లేసెస్లో నుంచి 83 ప్లేసెస్ నుంచి మనకి ఇట్లాంటి ప్లాంట్స్ని 83 అంటే కంట్రీస్ నుంచి ఇట్లాంటి ప్లాంట్స్ని తీసుకోవడం చాలా పెద్ద ఎఫర్ట్స్ అవి. దానికి ఎట్టి పట్ల మనం మెచ్చుకోకుండా ఉండలేము. అండ్ ఆర్కిటెక్ట్ చూసుకుంటే చెప్తున్నాం కదా, ఆర్కిటెక్ట్ ఇట్స్ నంబర్ 1 ఆర్కిటెక్ట్ రైట్ నో. ఇప్పుడు దాకా మీరు చూసిన పార్క్స్ అన్ని డిఫరెంట్, అండ్ ఈ పార్క్ వచ్చి డిఫరెంట్ ఉంటుంది. గైస్ ఇక్కడ మనము చూసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క ప్లేస్కి దే హ్యావ్ సిగ్నిఫికెంట్ ఒక ప్లాంటేషన్ సపరేట్ ఉంది. అండ్ ప్రతి ఒక్క ఏరియాకి అండ్ ప్రతి ఒక్క ప్లేసెస్కి ప్రతి ఒక్క గార్డెన్కి ఆ థీమ్ అనేది వైబ్ అనేది వేరే ఉంది. ఇక్కడ మీరు చూస్తుంది ఒకటి వచ్చేసి బుద్ధుడి విగ్రహం చూడొచ్చు. అండ్ సేమ్ టైం లోపల చూసుకున్నా కూడా ఇది కంప్లీట్గా ఒక ప్రశాంతమైన వాతావరణంగా చూసే ప్లేసెస్ సపరేట్గా ఉన్నాయి. అండ్ సేమ్ టైం చిల్ మోడ్ ఎంజాయ్ చేసే ప్లేసెస్ సపరేట్ ఉన్నాయి. ఇది ప్యూర్లీ ఇన్స్పైర్డ్ బై జపనీస్ కల్చర్. అక్కడ ఏంటంటే ఇట్స్ మౌంటైనస్ టెరెన్ అనమాట. సో వాళ్ళకి ఫర్టైల్ భూమి ఉండదు. సో ఉన్న ప్లాంట్స్ ని కాపాడుకుంటూ అట్ ద సేమ్ టైం అక్కడ హౌస్ బిల్డింగ్ అంతా వుడ్ తో అవుతుంది. సో వాళ్ళు అట్లా బ్రాంచెస్ కట్ చేస్తారు, దాని నుంచి ఆఫ్ షూట్స్ వస్తాయి, ఆఫ్ షూట్స్ ని మళ్ళీ వాళ్ళు కట్ చేస్తారు ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్. సో ప్లాంట్ ని చంపకుండా వాటిని ఇలానే యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫార్చునేట్లీ ఇది ఏంటంటే 1500 year old ట్రీ. మీరు ఇంకొక జపనీస్ ఇన్స్పిరేషన్ మనము ఈ థీమ్ పార్క్ లో చూస్తున్నాము. ఇక్కడ మీరు చూసిన చెట్లని బోన్సాయ్ అంటారు. ఇవి ఎవరైతే ఫ్యూడల్ లార్డ్స్ ఉంటారో, జపాన్ లో ఏంటంటే ఎంపరర్ కింద ఫ్యూడల్ లార్డ్స్ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు. సో ఎవరి ఇంట్లో అతి చిన్న బోన్సాయ్, అతి ఓల్డ్ అయిన బోన్సాయ్ ఉందో వాళ్ళు ద రిచెస్ట్ అనమాట. ఇట్స్ అ సింబల్ ఆఫ్ స్టేటస్. సో ఇక్కడ ఈ బాన్సాయ్ ట్రీస్ ఇంకొకటి కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు జనరేషనల్ వెల్త్ అంటే మా తాతలు ముత్తాతలు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నవాళ్ళు అనేది బాన్సాయ్ ట్రీస్ రిప్రజెంట్ చేస్తాయి జపనీస్ కల్చర్ లో. ఇల్లులు తక్కువ రేట్ ఉంటాయి, ఈ ట్రీ ఉన్న ఇల్లులు విపరీతమైన రేట్స్ ఉంటాయి మనం కొనాలంటే. ఒక చెట్టు ఉంది, అది ఆల్మోస్ట్ మీరు ఆ కొమ్మ చూస్తే ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనుకుంటాం, బట్ రీజువినేట్ అవుతుంది అనమాట. వండర్ఫుల్ ప్లేస్. అంటే ఎంత సటల్ అండ్ మోడెస్ట్ మెసేజెస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్స్ వెరీ లైవ్లీ స్పేస్ విత్ లాట్ ఆఫ్ ట్రీస్. సిటీలో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, రామోజీ ఫిల్మ్ సిటీలో ఏంటంటే మనకి వాళ్ళు సెట్స్ వేసేసి మీకు ఆ ప్లేస్ని జస్టిఫై చేస్తారు. ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ సెట్ వేస్తారు, అలా సెట్స్ వేసి జస్టిఫై చేస్తారు. ఇక్కడికి వచ్చేసి ప్లాన్స్ తోటి జస్టిఫై చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇలాంటి లొకేషన్స్ అండ్ ఇట్లాంటిది ఒక లొకేషన్ ఉంటుంది మూవీస్లో, మీరు చాలా వరకు చూస్తారు. యూఎస్లలో, ఇంగ్లాండ్లో వస్తుంటే ఇట్లాంటి లొకేషన్ మీకు ఫేజ్ అవుతుంది. ఇక్కడ ప్లాన్స్ తోటి ఆ లొకేషన్ని తీసుకొని వస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ సెట్స్, బై గెటింగ్ ఏ ప్లాన్స్ ఆ లొకేషన్ అనేది మీకు ఫీల్ అవుతుంది. ఏదైతే మన మూవీస్లో హీరోయిన్ హీరో కిస్ పెట్టుకుంటారు చూడు, అలాంటి సీన్లు చేస్తారు. ద లొకేషన్ ఇది ఎగ్జాక్ట్లీ అంటే కంప్లీట్లీ ఒక లవ్ ఫీలింగ్ అనేది. అంటే మన మూవీస్లో చూస్తుంటే లవర్స్ కలిసి చేసినప్పుడు ఇలాంటి సీన్స్ అవన్నీ అట్లా కవర్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి సీన్స్ ఇలాంటి చెట్ల మధ్యలో ఇస్తారు. బెస్ట్ ఒకటి చెప్పాలంటే ఈ స్పాట్ అనేది న్యూలీ మ్యారేజ్ కపుల్స్ లవ్ కపుల్స్కి బెస్ట్ స్పాట్ అండి. దాండి ఎంజాయ్ చేసేయండి. వీటితో మాత్రం రాకండి, నాతో నాకు ఎట్లా లేరు. ఎవరైతే ఉంటే లవ్ కపుల్స్ అంటే మ్యారేజ్ కపుల్స్ రాండి, ఎంజాయ్ చేయండి. కంప్లీట్ ప్రతి వచ్చేసాం ఇక్కడ లవ్ థీమ్ పార్క్. ఇంకా సైన్ బోర్డ్స్ లేవు, మేమే ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ చాలా దగ్గర పెండింగ్ ఉన్నాయి గైస్. నేను ఫస్ట్ రికమెండేషన్ చేసేది ఏంటంటే ఒక 3-4 months తర్వాత నుంచి విజిట్ స్టార్ట్ చేయండి. చాలా కన్స్ట్రక్షన్ ప్లేసెస్ ఉన్నాయి. 150 acres ఓన్లీ 50 acres కన్స్ట్రక్షన్ అయింది. అండ్ 50 acres కూడా ఇంకా ప్రాపర్ గా కాలేదు. పీస్ఫుల్ గా ఉంటది, బాగుంటది, ఎంజాయ్ చేస్తారని. అరే బైక్స్ వస్తున్నాయి, ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, ఆ పనోళ్ళు ఉంటున్నారు, సౌండ్ గొడవ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫీల్ అవుతున్నావు? బాగుంది అంటే ఆర్ట్ వర్క్ వీళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో అది బాగుంది, బట్ చాలా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఏమో కంప్లీట్ అవ్వాలా, దాదాపు కంప్లీట్ అవ్వాలి ఇవి. బట్ ఇన్నోవేషన్ ఇట్స్ ఓకే. ఇక్కడ ఇన్నోవేషన్ పార్ట్ గురించి మాట్లాడతామంటే ప్రతి ఒక్కటి ఇన్నోవేటివ్గానే ఉన్నాయి. ప్రతి డిజైన్స్ అండ్ ఆర్కిటెక్ట్ కనపడతా ఉంది. బయోడైవర్సిటీ పార్క్స్లో ఇట్ ఇస్ ద బెస్ట్ పార్క్, బట్ నాట్ ఫర్ ద వర్త్ ఆఫ్ మనీ. అంటే ఆ మనీ పెట్టాలా అలా ఆలోచిస్తారు.
అండ్ ఇంకొక మెయిన్ ఎజెండా అయింది ఇక్కడ, నువ్వు చూసావు కదా సీనియర్, అది బొక్క అనొచ్చు ఏమని అనొచ్చు. మేము ఆల్మోస్ట్ లైక్ 40 kilometers ట్రావెల్ చేసాం. అప్ డౌన్ 40 kilometers అంటే 8 liters ఆఫ్ పెట్రోల్ ఫర్ మీ ఇట్స్ 8 liters. 8 liters ఈజ్ ఈక్వల్ టు 800. సో ప్యూర్లీ అంటే మేబీ ఒక 1 year డౌన్ అనేది బాగుండొచ్చు. ఇప్పుడు నాట్ రైట్ టైం టు విజిట్, రాకండి ఇక్కడికి. అండ్ సేమ్ టైం మెయిన్గా చూసుకుంటే టైమింగ్స్ 10 to 6:30. అండ్ సేమ్ టైం ఇక్కడ మాకు తెలిసినంత వరకు ఏంటంటే మెయిన్గా ఈ కల్చర్ అంటే ఇంత ఫార్మేషన్ ఏంటంటే ఫిలిమ్స్ ఎవరైతే ఉన్నారో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలా యూటిలైజ్డ్ ప్లేస్ ఇది. చాలా యూటిలైజ్ అయితే ప్రతి ఒక్క దగ్గర థీమ్స్ అనేవి సపరేట్ థీమ్స్ ఉన్నాయి. ఓన్లీ షూటింగ్స్ కోసమే ఆ థీమ్స్ పెట్టారు. ఆ సాంగ్స్కైనా దానికైనా ఇట్ యూటిలైజేషన్. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చి బుర్ర పాడైపోయింది ప్రశాంత్కి నాకు, ఎందుకంటే ఇక్కడ ప్రైసింగ్ చూసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఇక్కడ మాకు ప్రైస్ తెలియదు. ఫస్ట్ టైం నిన్ననే కదా ఓపెన్ అయింది. డైరెక్ట్ ప్రైస్ చూస్తే ఏదో పెట్టినట్టు అనుకున్నా, దేని లోపల స్పెషల్ అనుకున్నా. అడుగు అడల్ట్ 16,000 చైల్డ్. ఈరోజు ఆఫర్ వచ్చి 1,000 rupees ఫర్ అన్ అడల్ట్. అండ్ సేమ్ టైం లోపల అది బగ్గి కావాలంటే 200 rupees పర్ పర్సన్. అంటే ఇప్పుడు మేము 3 members వచ్చినామంటే 3,000 ప్లస్ 200 3,600 ఫుడ్ లేకుండా. మళ్ళీ ఇక్కడ ఫుడ్ కూపన్స్ ఆర్ అవైలబుల్ 500, 2,000 rupees. మాకు బుర్ర పాడైపోయింది బ్రో ఫస్ట్ వచ్చాక. మేము ఎక్స్పెక్ట్ చేసింది 100-200 చూసా స్లిప్ మీద 200 బండా 200 ఉంటుంది, ముక్కలు చుట్టవే కదా. 1,000 rupees పెట్టాడు బ్రో. అంటే ఈ రోజు స్పెషల్ ఆఫర్ అంట, రెగ్యులర్ అయితే 1,600. మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏముంది అంత రేట్ అంటే ఎవరు వస్తారు? బుర్ర పాడైపోతున్నారు కదా, మాకు మొత్తం తెరం పోయి ఎక్కడికి వెళ్తలేదు. మీరు ఎక్కడికి వెళ్తారు తీసుకెళ్ళిపోండి మమ్మల్ని. బేసిక్గా 1,000 రూపాయలు అంటే వెరీ ఎక్స్పెన్సివ్. బట్ మా ఫర్ మిడిల్ క్లాస్ పై కీపింగ్ 1,000 rupees ఇప్పుడు హైప్ ఉంది. ఈ హైప్కి మనం వెళ్ళాలి. అమ్మ ఎంత హైప్ ఉంది, వెళ్ళి అందరు ఇవే వీడియోస్ పెడుతున్నారు. ప్లీజ్ ఎవరైతే వీడియోస్ పెడతారో టికెట్ ప్రైస్ కూడా షేర్ చేయండి. 1,000 రూపాయలు. అసలు ఇంతవరకు నేను వీడియోస్ చూశాను కదా, న్యూస్లలో పెట్టారు, అన్ని పెట్టారు, ఒక్కరు కూడా టికెట్ ప్రైస్ 1,000 రూపాయలు అని పెట్టలేదు. 1,500-1,600 యాక్చువల్, సారీ 1,000 రూపాయలు అని చెప్తున్నాను. ఈరోజు ఆఫర్ కాబట్టి 1,000 రూపాయలు పెట్టారు. నార్మల్ డేస్లో మీరు వెబ్సైట్లో 1,600 ఉంది, వాళ్ళు డైరెక్ట్ వస్తే 1,500. బట్ ఈరోజు ఆఫర్ అంట 1,000 rupees. మీరు వీకెండ్ వస్తే 1,500 ఫర్ పర్సన్. కిడ్కి 1,000 rupees. సో బేసికల్లీ మీరు అంటే ఇక్కడ మొత్తం ఆర్ట్ వర్క్ ఈ ల్యాండ్స్కేపింగ్ ఇదంతా కంప్లీట్ అయితే వచ్చి మేబీ ఆ 1,000 rupees వర్త్ ఏమో, కానీ టుడే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నెక్స్ట్ 1 year దాకా ఇది ప్లాన్ చేయకండి. మీ 1 year తర్వాత ఎలా అవుతుందో చూసి అప్పుడు మళ్ళీ అప్పుడు మీరు రావచ్చు.